హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? టుడే వి కేమ్ టు సెంట్ ఆండర్స్ స్కూల్ అన్నమాట. ఇది మన కీసర్లో ఉంది, హైదరాబాద్. దగ్గర అని చెప్పి అండ్ అలాగే మన బస్ ని మనం ఇక్కడ గ్రౌండ్ లో అయితే పార్క్ చేసాము. పార్క్ చేసి ఇక్కడ నుంచే ఇది చేసాం అనమాట. అండ్ మనకి ఇక్కడ గ్రీన్ కార్పెట్ అవన్నీ వేసారనమాట, స్టూడెంట్స్ సేఫ్టీ కోసం అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు పక్కకి వెళ్ళకుండా ఉండడానికి. యాక్చువల్లీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే మార్నింగ్ నుంచి మాకు అంత టైం దొరకలేదు అనమాట బ్లాగ్ షూట్ చేయడానికి. కానీ ఈరోజు చాలా మంచిగా జరిగింది అనమాట. ఇది థింక్ ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్. అండ్ మనకి ఆల్మోస్ట్ ఒక 150 స్టూడెంట్స్ అయితే మన బస్ ఎక్కడం జరిగింది. మార్నింగ్ మేము అరౌండ్ 8 కల్లా ఇక్కడికి వచ్చాము. 6 కల్లా స్టార్ట్ అయ్యాము. 8 కల్లా మేమైతే వెన్యూ రీచ్ అయ్యాము అనమాట. 8:30, 9 ఆ మధ్యలో మేమైతే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. సో మార్నింగ్ నుంచి స్టూడెంట్స్ తో చాలా యాక్టివిటీస్ అయితే చేపించాము. మనం ఈ రోజు మన బస్ ఎక్కిన స్టూడెంట్స్ అందరూ 8th and 9th స్టాండర్డ్ స్టూడెంట్స్ అనమాట. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ అది చాలా బాగా అనిపించింది. It will cut the boxes. For example, it gives some different super design. This last time over. So what do? You just have some definition about with the camera working. I know. Okay. Alexa, turn on Flow Lab. Okay. అండ్ అలాగే మేము ఇంకా ప్రాజెక్ట్స్ ఇంప్రూవ్ చేసాం అనమాట. అంటే ప్రీవియస్ విజిట్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ విజిట్స్ లో మేము కొన్ని ప్రాజెక్ట్స్ అవి ఇంప్రూవ్ చేసాం అనమాట. చాలా ప్రాజెక్ట్స్ అవి కూడా మేము డిమాన్స్ట్రేట్ చేసాము. లైక్ స్పెషల్ గా రాకెట్ అది చేసాము. అండ్ ఆల్సో వేరే కార్స్ అవి చేసాం అనమాట, మూమెంట్ రోబోటిక్స్ పార్ట్ లో. అండ్ ఫ్రిక్షన్, ఫోర్స్, వీటి గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనం ఈ ప్లేస్ లో విఆర్ అది ఎక్స్పీరియన్స్ చేశారు స్టూడెంట్స్. అండ్ అలాగే మనకి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఉంచుతున్నారు, ఒక సైడ్ లో ఉంచేస్తారు. If you remove your hand and you
Okay, see, observe the signs. Okay, this is static electricity. And after that, please listen. And you can see hands. Don't touch it. Don't touch it. If you touch it, you will got the shock. Don't touch it. You can see my goosebumps also. Festivals. अरे हेयर स्टाइल तो जुड़ी అండ్ నాకు మంచిగా ఎంటైర్ ఈ బస్ ట్రిప్ లో మంచిగా అనిపించిన మూమెంట్ ఏంటి అంటే లైక్ నేను జనరలీ స్టూడెంట్స్ ని ఆఫ్టర్ ప్రోగ్రామ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట. వాట్ ఈస్ యువర్ ఎయిమ్, మీ గోల్ ఏమనుకున్నారు అట్లా. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు లైక్ నేను ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నారు అనమాట, గర్ల్స్ తో. వాళ్ళు ఆ టైంలో ఏం చేశారు అంటే నా ఏం సింగర్ అన్నారు అనమాట. సింగర్ అనడంతో లైక్ ఒక 2 పీపుల్ ఉన్నారు, ఒక 5 పీపుల్ గ్రూప్ లో ఒక 2 పీపుల్ నేను సింగర్ అయిదామని అనుకుంటున్నాను అని చెప్పారనమాట. సో వై కాంట్ యూ సింగ్ ఏ సాంగ్ అని చెప్పి అడిగాను అనమాట. సో దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. అది మన ఫ్లో సాంగ్ ఉంది కదా, అది మేము అందరం పాడామన్నమాట ఈరోజు. ఆ సాంగ్ ని మేము రీక్రియేట్ చేసాం. Edodwaja always make you learn good things. Here is the bus. Here is the bus. It's a flow bus. Everything on the wheels. Yo. Okay na? Okay. లంచ్ చేస్తున్నారు అనమాట అందరూ. ఎవరో క్యాండిడేట్ అడుగుతున్నారు సాత్విక్. లంచ్ చేసాక మాట్లాడుకున్నాం, వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మేము ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేయడం మర్చిపోయాం. ఇప్పుడే లంచ్ కంప్లీట్ అయ్యి బయటికి వెళ్తున్నాం అనమాట. జస్ట్ ఎందుకు రికార్డ్ చేస్తున్నానో తెలీదు, జస్ట్ రికార్డింగ్ అనమాట. స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ అయిపోతుంది. సమ్ పీపుల్ ఆర్ స్టేయింగ్ హియర్, వాళ్ళు రెసిడెన్షియల్ అనుకుంటా. స్కూల్ బస్ అయితే దే ఆర్ మూవింగ్.
Instagram లో పోస్ట్ చేయాలి. Put snap. Need to tag us. Instagram. ఓకే భయ్యా. This low bus. భయ్యా మేము This ట్యాగ్ low bus. భయ్యా ఇప్పుడే ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగిందనమాట. అంటే మార్నింగ్ నుంచి మనం ఈవెంట్ అయింది కదా, నేను చెప్పా కదా ఆల్రెడీ మనం వీడియో కూడా రికార్డ్ చేయలేదు, బ్లాగ్స్ స్టార్ట్ చేయలేకపోయాను అని చెప్పి. సో ఇప్పుడే ఇంకా అయిపోయిన తర్వాత జస్ట్ మన ఐఫోన్లో వీడియోస్ తీశారు కదా, ఆల్మోస్ట్ ఒక 3 people దగ్గర ఐఫోన్ ఉండే. ఆ వీడియోస్ అన్న స్టోరేజ్ ఫిల్ అయిపోయింది, విల్ షేర్ యూ దట్ ఫొటోస్ అండ్ వీడియోస్ అని చెప్పారనమాట. వాటిని మన బస్లో ఉన్న మ్యాక్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అవి ట్రాన్స్ఫర్ చేశారు, యాక్చువల్ నేను కూడా చూశాను, అది ఎయిర్ డ్రాప్ చేశారనమాట. ఆఫ్టర్ దట్ సడన్గా ఏమైందో తెలీదు, ఒక 2 ఐఫోన్స్ నుంచి డిఫరెంట్ ఎట్ ఏ టైం మనం ఎయిర్ డ్రాప్ చేసేప్పటికి 2 వెళ్ళినాయి, మాకు కనిపించినాయి, కానీ అవి సేవ్ అవ్వలేదు అనమాట మా ఫోల్డర్లో. అవి ఇన్స్టెంట్గా తన ఐఫోన్ పర్సన్ ఎలాగో నేను ఎయిర్ డ్రాప్ చేశాను కదా అని చెప్పి ఇది డిలీట్ చేస్తాడు అనమాట, పర్మనెంట్ డిలీట్ ఆ వీడియోస్. 30 వీడియోస్ మార్నింగ్ నుంచి స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్, తర్వాత ఇవి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే యాక్చువల్లీ ఈరోజు చాలా బాగా వచ్చిందనమాట. అంటే స్టూడెంట్ టెస్టిమోనియల్స్ కానీ లేదంటే వాళ్ళు చేసిన యాక్టివిటీస్ కానీ చాలా బాగుండే. అంతా రికార్డ్ అయింది అనుకున్నాను, అంటే ఇంకా చాలా మంచి విజువల్స్ అనమాట అవి. ఇప్పుడేమో అంటే చాలా ట్రై చేసాం, ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు మ్యాక్ మినీతో ఐఫోన్తో కూర్చుని యూట్యూబ్లో వీడియోస్ అవి చూసాను, కానీ అవ్వలే అనమాట. ఐ మీన్ అవి పర్మనెంట్లీ డిలీట్ అయిపోయినాయి. సో మాకు అక్కడ ఏదో ఎర్రర్ రావడం వల్ల ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ అవి మిస్ అయిపోయినాయి అనమాట. ఆల్మోస్ట్ 30 వీడియోస్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత కంటెంట్ అన్నది. ఏం చేయలేం, సమ్ టైమ్స్ అలా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి పాజిటివ్గా ఉంది. కాకపోతే అంటే మంచిగా వచ్చిన ఫొటోస్ ఏమైనా వెళ్ళిపోయి ఉంటే ప్రాబ్లం, అంటే మెయిన్లీ మీ వీడియోస్ అనమాట. ఎందుకంటే పీపుల్కి చూపించాలి కదా, దీస్ ఆర్ ద మెమరీస్ బేసికలీ. మేము ఇంత కష్టపడి చేస్తున్నాము అంటే ఇవి కూడా ఒక సచ్ కైండ్ ఆఫ్ మెమరీస్ టు అస్ కదా, ఈ టైంలో ఇలా చేస్తున్నాం అని చెప్పి. ఆఫ్టర్ ఇయర్స్ ఇవి చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది, వీ ఓన్లీ డిడ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ అని చెప్పి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈసారి మీరు ఎప్పుడైనా ఐఫోన్తో ఎయిర్ డ్రాప్ చేసేప్పుడు, ఎందుకంటే మీరు పొరపాటుని డిలీట్ చేస్తే పర్మనెంట్లీ డిలీట్ అవుతాయి. ఇప్పుడు మాలాగా మీరు కూడా కొంచెం బాధపడాల్సి వస్తుంది. ఓకే, ఎనీవే ఇలాంటివన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. వెళ్ళే ముందు ఎలా అనిపించింది జస్ట్ ఇంకోసారి ఏమైనా రికార్డ్ చేద్దాం వీలైతే, లేదంటే ఇదే ఆఖరి వీడియో అనమాట, ఈరోజు వీడియోకి ఇదే స్టాప్ అనమాట. సో మీన్వైల్ మీరు లైక్, షేర్, కామెంట్ చేయండి అసలు మీకు ఏమనిపిస్తుంది, అసలు ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మీకు నచ్చుతుందా లేదా. అంటే ఫ్యూ 100 పీపులే చూస్తున్నారు జనరలీ మన కంటెంట్, కాకపోతే మీకు నచ్చుతుందో లేదో కామెంట్ చేస్తే దాన్ని బట్టి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తాను. ఈవెన్ దో అంటే నాకు తెలియదు కదా ఈ కంటెంట్ క్రియేషన్ అది కొత్తగా, చాలా రాగానే మేము రికార్డ్ చేస్తున్నాను, నేను రాగానే చెప్తున్నాను. అంటే ఈ క్రియేటివిటీ యాడ్ చేద్దాం, కొంచెం షుగర్ కోటింగ్ యాడ్ చేద్దాం అంటే మాకు టైం సరిపోవట్లే అనమాట. ఎందుకంటే ఒక ఫుల్ డే ఇమాజిన్ చేసుకోండి, ఒక 7 to 8 people వచ్చి ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని హ్యాండిల్ చేస్తా, ఆల్మోస్ట్ 16 zones ఆఫ్ టెక్నాలజీని ఎక్స్ప్లెయిన్ చేస్తా, అవి కూడా ప్రాక్టికల్గా చాలా ఎఫర్ట్ ఉంటుంది అనమాట. సో అందులోనూ ఈ కంటెంట్ని మనం పీపుల్కి ఇస్తే బాగుంటుంది అన్న థింగ్తో ఇలా వీడియోస్ అయితే వ్లాగ్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఓకే, ఎనీవే మీరు మర్చిపోకండి ఎక్కువ పీపుల్తో షేర్ చేయండి, అట్లీస్ట్ ఒకరిద్దరికి షేర్ చేసినా పర్లేదు అనుకోండి. ఓకే, సో లైక్, షేర్, కామెంట్. నేను మీ మద్రాస్. థ్యాంక్ యూ.